హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, ఇమాన్యుయల్ అవుతాడా, తనుజ అవుతుందా, వీళ్ళు ముగ్గురిట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, అలాగే ఎవరు విన్నర్ కావాలనుకుంటున్నారు, అదేవిధంగా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా ఈరోజు జరగబోయేది ఇదే, అంటే ఓట్ అప్పీల్ ఛాన్స్ ఎవరికి వచ్చింది, ఎవరు ఓట్ అప్పీల్ చేశారు, అదేవిధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినటువంటి ఆడియన్స్ ఎవరికి సపోర్ట్ చేశారు, ఎవరెవరికి క్వశ్చన్లు అడిగారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ ఈరోజు ఇమ్యూనిటీ టాస్క్లో 2 టాస్కులు పెట్టడం జరిగింది. ఆ 2 టాస్కులు ఎవరెవరు గెలిచారు, ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్ ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే 100% నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్ తెలవాలంటే నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో బిగ్ బాస్ ఈరోజు ఇమ్యూనిటీ కోసము 2 టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. అందులో ఒక టాస్క్ జాకెట్ అండ్ బాల్స్ టాస్క్. ఈ టాస్క్లో సంచాలకుగా కళ్యాణ్ అండ్ సంజన గారు పాల్గొంటారు. సో ఈ టాస్క్లో తనుజ గారు అయితే గెలవడం అయితే జరుగుతుంది. సెకండ్ బర్నీ, థర్డ్ డెమాన్, ఫోర్త్ ఇమాన్యుయల్, ఫిఫ్త్ సుమన్ శెట్టి అయితే రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఫస్ట్ టాస్క్లో తనుజ గారు అయితే గెలవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ టాస్క్ చైన్స్ అండ్ పజిల్ టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్లో ఫస్ట్ అవుట్ అయింది సంజన గారు, సెకండ్ తనుజ, థర్డ్ సుమన్, ఫోర్త్ డెమాన్, ఫిఫ్త్ ఇమాన్యుయల్, సిక్స్త్ బర్నీ గారు అవుట్ అవుతారు. సో ఓవరాల్గా ఈ టాస్క్లు గెలిచింది ఎవరు అంటే సెకండ్ టాస్క్లో బర్నీ గారు గెలవడం జరుగుతుంది. ఆ 2 టాస్క్లో ఒక టాస్క్లో తనుజ గారు, ఇంకో టాస్క్లో బర్నీ గారు గెలవడం జరుగుతుంది. సో ఈ 2 టాస్క్లో టాప్ పొజిషన్లో ఉన్నది తనుజ గారు, అదేవిధంగా బర్నీ గారు. వీళ్ళిద్దరు ఉండడం వల్ల వీళ్ళిద్దరిని బిగ్ బాస్ గార్డెన్ ఏరియాకి పిలుస్తారు. అప్పుడే బిగ్ బాస్ హౌస్లోకి ఆడియన్స్ అయితే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆడియన్స్ తనుజ గారిని, అదేవిధంగా బర్నీ గారిని కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. అదేవిధంగా బిగ్ బాస్ కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఎవరైతే ఆన్సర్ కరెక్ట్ చెప్తారో, ఆడియన్స్కి ఎవరు ఆన్సర్ అయితే నచ్చుతుందో వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆడియన్స్ తనుజ గారికి సపోర్ట్ చేయడం వల్ల తనుజ గారికి ఓట్ అప్పీల్ అయితే ఛాన్స్ అయితే రావడం జరుగుతుంది. సో నిన్న ఓట్ అప్పీల్లో మన ఇమాన్యుయల్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ అయితే మన తనుజ గారికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. అదేవిధంగా ఆడియన్స్ కూడా కొన్ని క్వశ్చన్లు తనుజ గారిని, కొన్ని క్వశ్చన్లు బర్నీ గారికి అడగడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లు తనుజ, సంజన, బర్నీ, సుమన్ శెట్టి, డెమాన్ పాన్, ఇమాన్యుయల్ వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే ఏ అన్అఫీషియల్ ఓటింగ్ చూసినా కూడా తనుజ గారు అయితే టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు. అది యూట్యూబ్ చూసినా, ట్విట్టర్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, వాట్సాప్ చూసినా, గూగుల్ చూసినా, ఎక్కడ చూసినా కూడా తనుజ గారు అయితే టాప్ పొజిషన్లో కొనసాగుతుందో. ఓవరాల్గా తనుజ గారు ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే తనుజ గారు ఓటింగ్ అనేది 35%లో కొనసాగుతుంది. దాని తర్వాత డెమాన్ పాన్ ఓటింగ్ అనేది 16%, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 15%, సంజన గారు ఓటింగ్ అనేది 14%, అదేవిధంగా బర్నీ గారు ఓటింగ్ అనేది 13%, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 12%లో కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్నది తనుజ గారు, అలాగే ఇమాన్యుయల్. సో డేంజర్ జోన్లో ఉన్నది డెమాన్ పాన్. అదేవిధంగా ఎలిమినేషన్ దగ్గర ఉన్నది బర్నీ గారు, సుమన్ శెట్టి, సంజన గారు. సో వీళ్ళ ముగ్గురుట్లో ఎవరైనా ఎలిమినేషన్ వేసే ఛాన్స్ అయితే ఉంది. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా డబుల్ ఎలిమినేషన్ అయితే సంజన గారు, అదేవిధంగా సుమన్ శెట్టి వీళ్ళిద్దరు అయితే ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ వారం ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది, మనకు ఫ్రైడే రోజు చూపిస్తారు. అదేవిధంగా వీకెండ్లో కూడా ఇంకొక ఎలిమినేషన్ ఉండబోతుంది. సో మొత్తానికి డబుల్ ఎలిమినేషన్ అయితే ఈ వారం అయితే ఉండబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే గ్రాండ్ ఫినాల్ అనేది ఈ నెల 21st ఉంది కాబట్టి బిగ్ బాస్ ఆ విధంగా ప్లాన్ చేస్తామని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే నిన్న కళ్యాణ్ పడాల విషయంలో నేను తప్పు చేశానని చెప్పి తనుజ గారు తన తప్పుని తను ఒప్పుకోవడం అయితే జరిగింది. నిన్న డెమాన్ పవన్తో మాట్లాడేటప్పుడు వైల్డ్ కార్డు వచ్చినప్పుడు నాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని నేను కళ్యాణ్ పడాలని అనవసరంగా చీదరించుకున్నాను, కళ్యాణ్ పడాలని అనవసరంగా దూరం చేశానని చెప్పి తన తప్పుని తనుజ గారు ఒప్పుకోవడం అయితే జరిగింది. సో అప్పుడు అందరూ కళ్యాణ్ పడాలి అమ్మాయిల పిచ్చోడు, అమ్మాయిలు వెనక పడతాడు, అలాగే తనుజ చుట్టూ తిరుగుతున్నా అని అన్నారు కదా.
సో ఇక్కడ తనుజ గారే కావాలని చేశారని చెప్పి తన తప్పునే తను ఒప్పుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా బయటకు వచ్చినటువంటి దివ్యనికిత కానీ అలాగే రీతు చౌదరి కానీ వాళ్ళ ఇంటర్వ్యూలో కళ్యాణ్ పడాల అమ్మాయిల పిచ్చోడు కాదు, కళ్యాణ్ పడాల చాలా మంచివాడు అని చెప్పి చెప్పడం వల్ల కళ్యాణ్ పడాలకు సోషల్ మీడియాలో చాలా క్రేజ్ అయితే పెరిగింది. ఇదే విధంగా కళ్యాణ్ పడాలకు క్రేజ్ పెరిగితే అదేవిధంగా తనకు సోషల్ మీడియాలో తన గ్రాఫ్ అనేది పెరిగితే 100% బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఓవరాల్గా 14 వారాల గేమ్ చూసిన తర్వాత మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మీ ఓటు ఎవరికి ఇస్తున్నారు అనేది ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఆ ముగ్గురు మధ్యలో ఉందంటే 100% ఇమాన్యుయల్, అలాగే మన కళ్యాణ్ పడాల, అలాగే తనుజ, వీళ్ళు ముగ్గురు మధ్యలో కొనసాగుతుంది. వీళ్ళ ముగ్గురుట్లో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అది ఎలా అంటే కళ్యాణ్ పడాల గెలిస్తే ఒక కామన్ మ్యాన్ గెలిచినట్లు పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కాదంటే పల్లవి ప్రశాంత్ తోటి పోల్చకండి. పల్లవి ప్రశాంత్ 100% ఇన్ఫ్లుయెన్సరు. అదేవిధంగా తనుజ గారు గెలిస్తే ఒక లేడీ కంటెస్టెంట్ గెలిచినట్లు అది డైరెక్ట్ సీజన్, ఓటీటీ సీజన్ బిందు మాధవ్ గెలిచింది. అదేవిధంగా ఇమాన్యుయల్ గెలిస్తే ఒక కమెడియన్ గెలిచినట్లు ఓవరాల్గా 14 వారాలు గేమ్ చూసిన తర్వాత మీరు ఎవరికి ఓటేస్తున్నారు, మీ సపోర్ట్ ఎవరికి అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి.